హాయ్, గుడ్ మార్నింగ్. మీరు బ్రేక్ఫాస్ట్ చేశారా? మీ బ్రేక్ఫాస్ట్లో మైక్రోన్యూట్రియంట్స్ ఉన్నాయా, మాక్రోన్యూట్రియంట్స్ ఉన్నాయా, ఫైటోన్యూట్రియంట్స్ ఉన్నాయా, ఫైబర్ ఉందా? ఇవన్నీ మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. అదేంటంటే నార్మల్గా ఇడ్లీ, వడ, పూరి, దోశ ఇట్లాంటివి మనం తీసుకునేది వాస్తవమే. ఒకప్పుడు నేను కూడా అట్లాంటి వాటిని తీసుకునేది. దీనివల్ల మనకు జరిగేది ఏంటి అంటే మన నోటికి రుచిగా ఉంటుంది, ఆకలి తీరుతుంది, పొట్ట నిండుగా ఉంటుంది. దట్స్ ఇట్. కానీ మన శరీర అవసరాన్ని ఇవి తీర్చవన్నమాట. దానివల్ల ఏం జరుగుతుంది? ఇప్పుడు ఏమీ జరగదు, కొంతకాలం తర్వాత అవుతుంది. మీరు ఒక్కొక్కసారి అబ్జర్వ్ చేయండి. సడన్గా వచ్చేటువంటి కొన్ని అనారోగ్యాలు మనకు బాగానే ఉంది అని అనుకుంటాం. తీరా ఏదో పొట్టలో కడుపున వస్తుంది అని, ఎక్కడో వస్తుందని హాస్పిటల్ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళు పరీక్షలు చేసేసరికి 2-3 రకాల అనారోగ్యాల పేర్లు చెప్తారు. మనం షాక్ అవుతాం. అదేంటి, చూడ్డానికి బాగానే ఉండే ఇవేంటి అని. ఎందుకు అవుతున్నాయంటే మన శరీరంలో మనకు తెలియకుండానే ఆ లోపాలు పెద్దగా అయిపోయాయి అన్నమాట. అప్పుడు బయటకు వచ్చి తెలుస్తుంది. ఎక్స్రే ద్వారానో, స్కానింగ్ ద్వారానో అనేసరికి, బ్లడ్ టెస్ట్ ద్వారానో సరే మనం తెలిసేసరికి అయ్యో షుగర్ అంట, బీపీ అంట, హార్ట్లో ప్రాబ్లం అంట, ఇట్లాంటివన్నీ కూడా నిన్న తింటేనే రేపు కనబడేటువంటివి కావు. నెమ్మదిగా అక్యుములేట్ అయిన తర్వాత తెలుస్తాయి. మరి దీనికి పరిహారం ఏంటండి? ఏమీ లేదు. మనం తినే ఆహారాన్ని కంట్రోల్ చేసుకోవాలి. మన జీవన విధానాన్ని చిన్న మార్పుతోటి. దానికి మా యొక్క ముఖ్యమైన ఉద్దేశం, మా ఛానల్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం అదనమాట. మనం తినే ఆహారంతో ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఎస్, మీరు ఒకప్పుడు ఆలోచించండి. 40-50 సంవత్సరాల క్రితం జనాలు తినే ఆహారము మనకి ఈరోజు దొరకట్లా. అందుకని ఇప్పుడు మనకు సెలెక్టివ్గా మంచి ఆహారం తీసుకోవచ్చు. ఇది నేను రోజు పొద్దున్న తీసుకుంటున్న నా బ్రేక్ఫాస్ట్. దీంట్లో మన శరీరానికి అవసరమైనటువంటి పోషకాలు ఉంటాయి. దీంట్లో నా ఆకలి తీరుతుంది, నా నోటికి రుచిగా ఉంది, నా శరీర అవసరాలు కూడా తీరుతుంది. మరి మీరు తీసుకునే ఆహారము అలా ఉందా చెక్ చేసుకోవాలి కదా. అందుకే మా ఛానల్ని మీరు ఫాలో అవ్వండి. ఏం తీసుకోవచ్చు, ఎలా తీసుకోవచ్చు, దాంతోపాటు ముఖ్యంగా మేము టార్గెట్ పెట్టినటువంటి ముఖ్య విషయాలు ఏంటండి అని అంటే డయాబెటీస్ 2, థైరాయిడ్, కొలెస్ట్రాల్ అండ్ ఫ్యాటీ లివర్. ఇవి చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి మన ఇండియాలో. వీటన్నిటిని నెమ్మదిగా మనం తినే ఆహారంలో జీవనశైలిని అడ్జస్ట్ చేసుకున్నప్పుడు ఇవి కూడా మన శరీరం నుంచి మెల్లగా తగ్గిపోతాయి. హాస్పిటల్ మెట్లు ఎక్కకుండా తినే ఆహారంతో ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే వాళ్ళందరూ మా ఛానల్ ఫాలో అవ్వండి. అత్యవసరం అనుకుంటే మమ్మల్ని కన్సల్ట్ కూడా కావచ్చు. కామెంట్ ద్వారా మీ ఫోన్ నెంబర్ చెప్పండి, నేను డైరెక్ట్గా మీతో మాట్లాడతాను. మీకు ఫ్రీ సర్వీస్, డోంట్ వరీ. మీరు ఫోన్ చేసినందుకు దానికి దీనికి కన్సల్టేషన్ అంటూ ఫీజులు ఏమీ ఉండవు. ఫ్రీగా మీరు మాట్లాడవచ్చు.